హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక మీదట వాలంటీర్లు ఉండరు, అంతా గ్రామ సేవకులే అంటున్నారు. సో మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా ప్రజలు కూడా చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది అని వైసీపీ శ్రేణులు వాలంటీర్ వ్యవస్థను అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. కానీ తాము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారండి. రద్దు అయితే చేయమని చెప్పేసి. అయితే ఎన్నికల్లో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ బ్రేక్ మెజారిటీ అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు వాలంటీర్ గురించి ఎవరు ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. ఇటీవల దీనిపైన స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగించాలి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే అవి ఏంటి, వాటికి ఏ విధంగా అమలు చేయాలి, వారి జీతాల పరిస్థితి ఏంటి అనే అనేక అంశాలపై అయితే చర్చలు జరుగుతూ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల విధులు, జీతభత్యాలు, ఉద్యోగ వ్యవధి వంటి పలు కీలక అంశాలలో మార్పులు తీసుకురావాలని కూడా మేధావులు సిఫార్సు చేస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ఆలోచనపై ప్రభుత్వం కసరత్తులు జరుపుతున్నాయి. మరి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వాలంటీర్ల కోసం కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పేసి నిపుణుల సూచన అండి. పాత వారిని 3 ఏళ్లకు మించి కొనసాగించవద్దు అని మేధావులు చెప్తున్నారని సమాచారం. 3 ఏళ్లలో శిక్షణ. ఇందులో భాగంగానే వారు 3 ఏళ్ల పాటు వాలంటీర్గా ఉద్యోగం చేసిన కాలంలోనే ప్రతి వాలంటీర్కి కూడా ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం అయితే చర్చలు సాగిస్తోంది. సో వారికి శిక్షణ పూర్తి కాగానే మంచి ఉద్యోగం లభించేలా ప్రభుత్వం సహకారం అందించాలి అని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, వారి జీతాలను కూడా 10,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం మంతనాలు చేస్తుందని సమాచారం. ఈ విషయంలో కేవలం నిపుణులు, శాఖ అధికారులే కాకుండా ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చేర్పులను అమల్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాలంటీర్లను ప్రజల మధ్యకు పంపాలని కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయండి. సో ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ పేరును కూడా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. వాలంటీర్ పేరును గ్రామ వార్డు సేవకుల పేరు మార్చాలని తన ఆలోచన కూడా ప్రభుత్వ అధికారుల ముందు ఉంచినట్టు సమాచారం ఉంది. అంతేకాకుండా వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతలను అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వారిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు డబ్బులు అందించే బాధ్యతల నుంచి అయితే తప్పించాలని కూడా ప్రభుత్వం చర్చిస్తుందనే తెలుస్తోందండి. సో అందుకే మొన్న పెన్షన్ పంపిణీకి కూడా 1వ తేదీన వాలంటీర్లను ఉపయోగించుకోలేదు. సో ఈ పెన్షన్ పంపిణీ ఇలాంటి వాటికి కాకుండా వారికి ఏవైనా శాఖాపరమైన పనులు అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఏవైనా రేషన్ కార్డు కానీ ఇలాంటివి అప్లై చేసే దానిలో కీలక పాత్ర పోషించే విధంగా అయితే ఉంచబోతున్నట్టు సమాచారం ఫ్రెండ్స్.